హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుండారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాలకూర అండి, నేను శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాను. శనగపప్పు, పాలకూర, ఇగురండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూపిస్తా వండుకునే విధానం. కట్ చేసుకుందాం. ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కట్ చేసుకుందామండి. పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే పాలకూరలో భలే ఉంటాయండి, బాగుంటుంది కూర కాడ. అల్లం కట్ చేసుకుందాం. ముక్కలు వేసుకుందామండి. అల్లం చాలా అంటే చాలా బాగుంటాయి. ముక్కలు వేసుకుంటే తగులుతూ ఉంటాయి కూరలో. చిన్నగా కట్ చేసుకుని అంటే ఇప్పుడు పాలకూర కట్ చేసుకున్నాం. ఇదండి ప్లేట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు పాలకూర కట్ చేసుకున్నాం. కొద్దిగా తీసుకుని కట్ చేసుకున్నాము. తొందరగా ఉడికిద్దండి. పాలకూర ఉడికినే మగ్గిపోద్ది. అయినా మనం ఇట్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి కట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకున్నాం. ఇవండి అన్నీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు కూర చేసుకున్నాము. పొయ్యి అంటించుకున్నా. నూనె, ఎండుమిరకాయ, దినుసులు వేసుకున్నాం. జీలకర్ర అండి, కొద్దిగా పసుపు, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ, కరివేపాకు. ఇప్పుడు కొబ్బరి, శనగపప్పు వేసుకున్నామండి. 2 కలబెట్టుకున్నాం. కారం, ఉప్పు వేసుకున్నాము. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోండి. పాలకూర వేసుకున్నాం. మొత్తం వేసుకున్నామండి. కలబెట్టుకున్నాం. నేను ఒక కట్ట తీసుకున్నానండి పాలకూర. ఇప్పుడు పాలకూరలో నీరు ఉంటుంది కాబట్టి నేను నీళ్ళు అయితే పోసుకోనండి. ఉడికిపోద్ది. నానబెట్టిందే కదా శనగపప్పు, ఉడికిద్దండి. పాలకూర వాటర్కే ఉడికిద్ది. మూత పెట్టుకున్నాం. చూద్దామండి. నీరు వచ్చిందండి. నీరుకే చక్కగా ఉడికిద్దండి. శాంతం ఎగిరిపోవాలి. ఎగిరిందండి. ఇంకా కొద్దిగా ఎగరాలి.
ఇవన్నీ ముక్కలు ఈ శనగపప్పు అండి ఊరినే ఇట్లా ఉండాలండి. కొన్ని కింద పెడుతుంటే చక్కగా నవ్వులుతుంటే బాగుంటాయి. కొద్దిసేపు ఉండిచ్చి తీసుకున్నాము. ఇదిగండి ఎగిరింది, తీసుకున్నాం కూరని. ఇదిగండి చాలా సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఉండిపోయింది. కొబ్బరి, శనగపప్పు, పాలకూర వేడి వేడిగా అన్నంలో వేసి తింటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి వండుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. వేడి వేడిగా అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుందండి.